ధనం ధాన్యం వశం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు మనోవాంఛా ప్రసిద్ధిరస్తు. అట్లానే చక్కటి కీర్తనం. ఇప్పుడు మనం హరే రామ 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 హరే హరే మనం చదువుకుంటూ పోతే దానికి ఏమీ ఉండదు అన్నమాట. ఒక ఆనందం రావాలి, ఒక చక్కటి రాగం రావాలి అంటే డోలక్ ఉండాలి, హార్మోనితో పాటు డోలక్ ఉండాలి. అటువంటి డోలక్స్ ను వాయించినటువంటి చక్కగా కొట్టినటువంటి మృదంగాన్ని వాయించినటువంటి శ్రీ బి వెంకటేశ్వర్లు గారు, అవి మోహన్ రావు గారు, శ్రీ శేషారావు గారు, శ్రీ ఆంజనేయులు గారు, వారిని కూడా చక్కగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ వెంకటేశ్వర్లు గారు స్వగ్రామం చంద్రపాడు గ్రామం. ఈ వెంకటేశ్వర్లు గారిది బి వెంకటేశ్వర్లు గారిది స్వగ్రామం మన చంద్రపాడు గ్రామే. వారు కూడా చక్కగా ఒక వారం రోజులు కూడా చక్కగా ఒక బృందాన్ని వేదాన్ని ఆశీర్వదించేశారు. కాబట్టి అట్లానే మోహన్ రావు గారిని, శేషారావు గారిని, ఆంజనేయులు గారిని వీరిని నలుగురిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మృదంగం డోలక్స్ వాళ్ళు వాయించినటువంటి వారు సరే వారు విరామం తీసుకున్నారు, చక్కగా తర్వాత వస్తారు. చంద్రపాడు గ్రామ మెయిన్ ఈ యొక్క భక్త సీతారామచంద్ర స్వామి భజన భక్త సమాజం వారు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం జరిగింది. వీరి యొక్క సహకారం అంటే పరిపూర్ణంగా ఈ యొక్క భజన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం కూడా నడిపించాలి మన వంతుగా అనుకొని అటువంటి వారు కూడా ముందుగా ఇడపలపాటి శ్రీ ఆంజనేయులు గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇడపలపాటి ఆంజనేయులు గారు అట్లానే స్వామి వారికి ఏ వస్తువైనా భోజనం దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, కొబ్బరికాయ నుంచి, తమలపాకుల నుంచి దేనిగాని డివైడ్ చేసి స్వామి వారికి పూజా సామాగ్రి అవసరమయ్యేటువంటి అన్ని కూడా మనం అడిగిన సెకండ్ లోనే ఏర్పాటు చేసినటువంటి ఇడపలపాటి హనుమంతరావు గారిని, అట్లానే ఇడపలపాటి ప్రసన్నాంజనేయులు గారు, వారు కూడా భోజనాల దగ్గర టిఫిన్ దగ్గర చాలా సహకారం అందించారు. అట్లానే సంకీర్తన విరాట్ శ్రీవాన్, అట్లానే సంకీర్తన విరాట్ శ్రీవాన్ శ్రీ ఇడపలపాటి వనేటి బసవయ్య గారు, వీరు సంకీర్తన విరాట్ అయినటువంటి గురువారెడ్డి పున్నారెడ్డి గారి శిష్యుడు. అట్లానే ఆయన దగ్గర మంచి విద్యను అభ్యసించి మన చంద్రపాడు గ్రామానికి పంచుతూ ఉన్నారు. అట్లానే వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా ప్రతి నెలలో జరిగేటువంటి కొన్ని అప్యాయత భజనలకు కానీ హైదరాబాద్ సైతం వారిలో కూడా వెళ్ళి వారు హనుమాన్ చాలీసా పారాయణంలో, అట్లానే ప్రముఖుల రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో, అట్లానే ప్రముఖుల వ్యాపారస్తుల వాళ్ళ ఇంట్లో కూడా వారు ఈ యొక్క కీర్తన కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అట్లానే ఇడపలపాటి లక్ష్మీనారాయణ, ఇతను ఈ ఇడపలపాటి లక్ష్మీనారాయణ అనే అబ్బాయి చక్కగా స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు చూసుకుంటూ, అట్లానే సీతారామస్వామి వారి భక్తుడు అనమాట. ఈ అబ్బాయి కూడా చక్కగా మన హనుమంతరావు గారి సుపుత్రుడు, ఏకైక పుత్రుడు. ఆ అబ్బాయి ఇడపలపాటి లక్ష్మీనారాయణ, అతన్ని కూడా మనం ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఏ కార్యక్రమం జరిగినా కూడా మనకు టీవీ 9, టీవీ 5, ఎన్టీవీ ఇవి కూడా వెళ్తాయో లేదో కానీ ఇక్కడ జరిగిన దానికంటే దానికి ముందే 10 నిమిషాల ముందే అప్లోడ్ అవుతుంది అంటే మా అబ్బాయి సహకారం చాలా ఉంటుంది. యూట్యూబ్ కూడా ఛానల్ కూడా ఉంది. అతను ఒక ప్రముఖ యూట్యూబ్ రావాలి, ఇంకా ఫాలోవర్స్ పెరగాలి, అట్లానే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అబ్బాయిని కూడా పిలుస్తూ ఉన్నాము. ధనం ధాన్యం దశం
సాయిరాజు గారు డోలక్ విద్వాంసులు. అట్లానే స్వామివారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా ఆయనకు ఉంటుంది. స్వామివారి సేవా కార్యక్రమంలో ప్రతి సేవా కార్యక్రమంలో ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది. అట్లానే వారిని కూడా సన్మానిస్తున్నాం. అట్లానే బ్రహ్మచారి ఆరూరు బ్రహ్మచారి ఈ అబ్బాయి బ్రహ్మచారి. ఈ బాలుడు సామాన్యమైనటువంటి బాలుడు కాదు. మీకు చెప్పాలి, ఆంజనేయ స్వామి వారి రాముల వారికి ఏ విధంగా సహకారం అందించాడో మన అక్కడ ఆంజనేయ స్వామి వారికి రాముల వారిని కనిపెట్టుకొని ఉంటాడు ఎప్పుడు. అటువంటి బాలుడు అనమాట. ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగినట్టుగా ఇతను కూడా నా దగ్గరకు వస్తున్నా, నాకు భయం ముడుతూ ఉంది అప్పుడప్పుడు. ఏమై అంటే మీ దగ్గర శిష్యరకం వేస్తానన్నా అంటున్నాడు. సరే ఇక చేతు కొంచెం టైం ఉంది. అయితే మీ గురువు గారు హనుమంతరావు గారిని వదిలిపెట్టి ఎట్లా వస్తే ఆయన వదిలిపెట్టి రావాలి అని చెబుతూ ఉన్నాను. ఆ అబ్బాయిని కూడా చక్కగా మంచివాడు ఏది అడిగినా కూడా వెంటనే క్షణాల్లో తెచ్చించే శక్తి అతనికి ఉంది. భగవంతుడు ఎప్పుడు ఆ అబ్బాయికి ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. అట్లానే కె లక్ష్మీనారాయణ, కన్నేటి లక్ష్మీనారాయణ గారు మన యొక్క సౌండ్ సిస్టమ్ ఈ విధంగా ఇంత అద్భుతంగా ప్రజలందరికీ చేరుతూ ఉంది అంటే వారి సహకారమే. వారు కూడా నిరంతరం ఈ యొక్క మైక్ సెట్ ను ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా చక్కగా ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా ఈ రోజు మనందరికీ అందరిలోకి ఉంది అంటే కన్నేటి లక్ష్మీనారాయణ గారి సహకారం చాలా అద్భుతంగా ఉంది. వారు రాత్రుల పూట ఎప్పుడు అడిగినా కూడా భోజనం చేశారో టిఫిన్ చేశారంటే నేను చేసి వచ్చా అంటారు. ఎప్పుడు తింటారో తెలియదు, తను ఇక్కడే కూర్చొని ఉంటున్నాడు. ఆయన కూడా రాత్రుల పూట ఇక్కడే పడుకుంటూ ఉన్నారు. ఎప్పుడూ కూడా మనకి మైండ్ సిస్టమ్, ఆ యొక్క మైక్ సిస్టమ్ అనేది, సౌండ్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి వారు కూడా చాలా సహకారం అందించారు. వారిని కూడా ఈ యొక్క సాగరంగా ఆహ్వానిస్తూ వారికి సన్మానం చేయవలసిందిగా మరి. అట్లానే సరికొండ సాయిరాజు గారు వీరు కూడా భోజన కార్యక్రమాలన్నీ అందరికీ ఇక్కడ పాండురంగ స్వామి వారి దగ్గర వంట అక్కడ చేసినప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ ఆ యొక్క భోజనాన్ని ఇక్కడికి సరఫరా చేయాలి అంటే వారి సహకారం కూడా చక్కగా అందించారు. ఆ సరికొండ సాయిరాజు గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అట్లానే సరికొండ సాయిరాజు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అట్లానే ఈ యొక్క డోలక్ విద్వాంసులు సాయి కృష్ణరాజు గారట, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అట్లానే డోలక్ విద్వాంసులు తేలుకొండ సాయి కృష్ణరాజు